హాయ్ అండి. ఈరోజు డిన్నర్‌లోకి వచ్చేసి చపాతీ చేసి ఆలు కర్రీ అయితే చేశాను. మా పిల్లలు నిన్న నైట్ అడిగారు చపాతీ చేయమని. నాకు చేయడానికి కుదరలేక చేయలేదు. సరే పిల్లలు స్కూల్ నుండి రాగానే చేద్దాం అనుకున్నాను. అలాగే చేసి పెట్టాను. పిల్లలు కర్రీ అయ్యేదాకా ఆగలేకపోయారు. మధ్యాహ్నం లంచ్‌లోకి చేసిన ఆకుకూర పప్పు ఉంటే దాంతోని తినేశారు. ఆకుకూర పప్పు కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక మాకు చపాతీలోకి వచ్చేసి ఆలు కర్రీ అయితే ఇలా చేశాను. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నాకైతే ఇక్కడ కరివేపాకు లేదు. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. అంటే బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు చూసుకొని వేసుకుందాం, నేను కొంచెం వేసాను. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానిచ్చాను. నాకైతే ఇక్కడ శనగపిండి లేదు, డబ్బాలో అయిపోయి ఉండింది. సరే కొంచెం గోధుమ పిండి కలిపి అయితే వేసేసాను. శనగపిండికి బదులు గోధుమ పిండి కూడా వాడొచ్చుంట, అందుకే నేను కలిపేసాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.